Hello, everyone, and welcome. I'm wishing you all a wonderful day. నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. అదేంటంటే బైబిల్ ప్రవచనాలకు సంబంధించిన ఒక అతి పెద్ద, ఎంతో ఆసక్తికరమైన పజిల్ను నిష్పాక్షికంగా డీకోడ్ చేయడం. అసలు ఈ సోర్స్ మెటీరియల్ ఏం చెప్తోందంటే, ఈ ప్రవచనాలలోని ఆధారాలన్నీ ఖచ్చితంగా క్రీస్తు శకం 2030 సంవత్సరాన్నే సూచిస్తున్నాయట. వినడానికి ఇదొక థియరీలా అనిపించినా, వారు ఈ లెక్కలను, ఆధారాలను పేర్చిన విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సరే, ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ అజెండా మనం చూడబోయే పజిల్ బాక్స్ మీద ఉన్న ముఖచిత్రం లాంటిదన్నమాట. మన విశ్లేషణకు ఇదొక చక్కటి రూట్ మ్యాప్. మనం మొత్తం 5 కీలకమైన విభాగాలను చూడబోతున్నాం. ముందుగా 2030 ప్రతిపాదన, ఆ తర్వాత ప్రవచనాల లెక్కలు, క్రీస్తు శకం 30 చారిత్రకాయాంకర్, ఆపై కలుస్తున్న కాలరేఖలు, మరియు చివరగా ఆఖరి రోజును తెలుసుకోవడం. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. అసలు ఈ సోర్స్ మెటీరియల్ చేస్తున్న ప్రధాన వాదన ఏమిటి? వారి బేసిక్ ప్రిమైస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సోర్సు ప్రకారం మానవ చరిత్ర అంతా కూడా ఒక 7000 సంవత్సరాల దైవీక కాలక్రమం, అంటే ఒక డివైన్ టైమ్లైన్ మీద నడుస్తుందట. బైబిల్లో ఉన్న ఆధారాలతోనే ఈ సమగ్రమైన మ్యాక్రో టైమ్లైన్ను నిర్మించారు. సింపుల్గా చెప్పాలంటే 6000 సంవత్సరాల చరిత్ర ముగిశాక దేవుడు ఆశించినట్లుగా చివరి 1000 సంవత్సరాల విశ్రాంతియుగం ప్రారంభమవుతుందని దీని అర్థం. మనం సాల్వ్ చేయబోయే పజిల్కి ఈ 7000 సంవత్సరాల ఫ్రేమ్వర్క్ ఒక బార్డర్ లాంటిది. సరే, పజిల్లో తదుపరి భాగానికి వెళ్దాం. అసలు ఈ టైమ్ లైన్ను నడిపించే ప్రవచనాత్మక లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం విజువలైజ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ లాజిక్ ఆ లెక్కలను చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఇక్కడ ఒక దేవుని రోజు అంటే మానవుల ఒక 1000 సంవత్సరాలు అనే సూత్రాన్ని తీసుకున్నారు. ఒకసారి ఆలోచించండి. సృష్టి ప్రారంభమైన మొదటి రోజు సంవత్సరం 0 అనుకుంటే, 4వ రోజు అంటే 4000వ సంవత్సరం మెస్సయ్య మొదటి రాకడను సూచిస్తుంది. అలాగే 6వ రోజు అంటే 6000వ సంవత్సరం ఆయన 2వ రాకడను సూచిస్తుందట. ఈ గణితం ప్రధాన సంఘటనలతో ఎంత ఖచ్చితంగా సింక్ అవుతోందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. అంతేకాదు, ఈ లెక్కల్లో జూబ్లీ ప్రిన్సిపల్ అనే మరో ఇంట్రెస్టింగ్ లేయర్ కూడా ఉంది. సోర్స్ విశ్లేషణ ప్రకారం ఒక జూబ్లీ అంటే 50 సంవత్సరాల కాలం. దీని ప్రకారం చూస్తే 80వ జూబ్లీ అంటే 80 × 50 ఖచ్చితంగా 4000వ సంవత్సరం. ఇది మొదటి రాకడను సూచిస్తుంది. అలాగే 120వ జూబ్లీ అంటే 120 × 50 ఖచ్చితంగా 6000వ సంవత్సరం. ఇది 2వ రాకడను సూచిస్తుందని సోర్స్ చాలా నమ్మకంగా వివరిస్తోంది. పర్ఫెక్ట్ మ్యాచ్ కదూ? ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ లెక్కలన్నీ మన ఆధునిక క్యాలెండర్కి ఖచ్చితంగా సరిపోలాలంటే ఈ టైమ్లైన్ను ఒక చారిత్రక తేదీకి గట్టిగా యాంకర్ చేయాలి కదా. సో వాళ్ళు దేన్ని యాంకర్గా తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్రేమ్వర్క్ చేస్తున్న ప్రధాన వాదనేమిటంటే, క్రీస్తు శకం 30 సంవత్సరంలో జరిగిన మరణం, పునరుత్థానం అనే చారిత్రక ఘట్టాన్ని యాంకర్గా తీసుకుంటే దానికి ఖచ్చితంగా 2 ప్రవచనాత్మక రోజులు అంటే ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరాలు కలిపితే ఆ ముగింపు సంవత్సరం క్రీస్తు శకం 2030కి చేరుకుంటుంది. అదన్నమాట. 30ని 2030ని కలుపుతూ ఇదొక ఖచ్చితమైన వంతెనలా నిలుస్తోంది. అయితే క్రీస్తు శకం 30నే ఎందుకు యాంకర్గా తీసుకోవాలి? దీనికి సోర్స్ కొన్ని ఆసక్తికరమైన కారణాలను చెబుతోంది. టాల్ముడ్లో నమోదైన వివరాల ప్రకారం క్రీస్తు శకం 30 మరియు 70వ సంవత్సరాల మధ్య కొన్ని అసాధారణమైన అద్భుతాలు జరిగాయట. దేవాలయపు బరువైన తలుపులు వాటంతట అవే తెరుచుకోవటం, పశ్చిమ దిశగా ఉండే దీపం నిరంతరం ఆరిపోవడం, దేవుని పేరిట వేసే చీటీ ఎప్పుడూ ఎడమచేతికే రావడం, ఇక యోం కిప్పూర్ రోజున కట్టే ఎర్రటి దారం తన ఎరుపు రంగును కోల్పోకుండా అలాగే ఉండిపోవడం. ఇలాంటి సంఘటనలు క్రీస్తు శకం 30ని ఒక చారిత్రక మైలురాయిగా, ఒక పెద్ద ఆధ్యాత్మిక మలుపుగా నిలబడుతున్నాయని సోర్స్ వాదిస్తోంది. ఇప్పుడు మనం పజిల్లో మిడిల్ పీసెస్కి చేరుకున్నాం. అసలిక్కడ ఎగ్జైటింగ్ విషయమేంటంటే, వేర్వేరుగా ఎక్కడో ఉన్నట్లు కనిపించే ప్రవచనాలన్నీ ఒకే బిందువు వద్ద అద్భుతంగా ఎలా కలుస్తున్నాయో సోర్స్ మెటీరియల్ వివరిస్తోంది. అదిలాడో చూద్దాం. ఉదాహరణకు ఎజెకియేలు 4వ అధ్యాయంలోని ఈ కాంప్లెక్స్ లెక్కలనే తీసుకోండి. ఇవి హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ మరియు హౌస్ ఆఫ్ జూడా అనే 2 వేర్వేరు రాజ్యాల శిక్షాకాలాలను వివరిస్తున్నాయి.
ఈ వాదనను మనం నిష్పాక్షికంగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. పశ్చాత్తాపపడని ఈ రెండు రాజ్యాల శిక్షాకాలాలను 7తో గుణించగా వచ్చిన ఆ సుదీర్ఘమైన కాల వ్యవధులు ఖచ్చితంగా 2030వ సంవత్సరానికే ఏకకాలంలో ఎలా ముగుస్తున్నాయో సోర్స్ చూపిస్తోంది. రెండు వేర్వేరు టైమ్లైన్స్ ఇలా ఒకే సంవత్సరంలో ఎండవడం మ్యాథమెటికల్గా చాలా అరుదైన విషయమని వారంటున్నారు. ఇప్పుడు ఈ సంఖ్యను చూడండి, 777. ఇదొక సడన్, ఇంపాక్ట్ఫుల్ నంబర్ కదా. సోర్సు ప్రకారం ఇది లామెక్ ప్రవచనానికి సంబంధించిన అత్యంత కీలకమైన లేజర్ ఫోకస్డ్ టైమ్ స్టాంప్. అసలు దీని వెనుకున్న కథేంటో చూద్దాం. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే సోర్స్ ఈ 3 ఏడుల సంఖ్యను ఎలా డీకోడ్ చేసిందో అర్థం చేసుకోవడం. మొదటి 7 7వ సహస్రాబ్దిని అంటే 2030వ సంవత్సరాన్ని సూచిస్తోంది. రెండవ 7 7వ నెల అయిన ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ పండుగను సూచిస్తోంది. ఇక 3వ 7 7వ రోజైన సబాత్ను సూచిస్తోంది. దీని అర్థమేంటంటే 2030వ సంవత్సరంలో వచ్చే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఖచ్చితంగా 7వ రోజైన సబాత్ పై పడుతుందట. ఈ 3 ఏడుల అరుదైన కలయిక భవిష్యత్తులో మళ్లీ ఎప్పటికీ జరగదని వారు చెబుతున్నారు. ఇప్పుడు పజిల్లో మిగిలిపోయిన చివరి భాగానికొచ్చాం. ప్రవచనాలను లెక్కించడం అనగానే అందరికీ గుర్తొచ్చే అతిపెద్ద సైద్ధాంతిక వైరుధ్యం ఒకటుంది. అదేంటో ఇక్కడ చూద్దాం. మనం మాథ్యూ 24:36లోని ఈ ప్రసిద్ధ వాక్యాన్ని గమనిస్తే, కాని ఆ రోజు ఆ ఘడియ గురించి ఎవరికీ తెలియదు, స్వర్గములోని దేవదూతలకుగాని కుమారుడికిగాని తెలియదు, కేవలం తండ్రికి మాత్రమే తెలుసు అనుంటుంది. ఈ మెస్సేయా 2030 ఫ్రేమ్వర్క్ మొత్తానికి ప్రజలు చెప్పే అత్యంత సాధారణ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇదే. దీన్ని మనం ఇక్కడ ఇంపార్షియల్గా ప్రస్తావించాలి. దీని అర్థమేంటి? ఈ పజిల్ను మనం ఎప్పటికీ సాల్వ్ చెయ్యలేమా? ఈ అతిపెద్ద కాంట్రడిక్షన్ను సోర్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అని ఆలోచిస్తే ఇదొక డిటెక్టివ్ స్టోరీలా అనిపిస్తుంది గదా. సరే, వాళ్ళు దీనికెలా ఆన్సర్ చేశారో చూద్దాం. ఈ టైమ్ లైన్ మొదటి శతాబ్దపు ప్రజలకు కావాలనే దాచిపెట్టబడింది అనేది సోర్స్ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్. డానియల్ 12th అధ్యాయం ప్రకారం ఈ టైమ్ లైన్ అంత్యకాలం వచ్చే వరకు సీల్ చేయబడి ఉంటుంది. ఆ తర్వాత చివరకు జ్ఞానవంతులు దీన్ని అర్థం చేసుకుంటారు అనుందట. అంటే కాలక్రమేణా ఈ మిస్టరీ మెల్లమెల్లగా అన్సీలవుతుందని, జ్ఞానవంతులు దీని వెనుక ఉన్న మ్యాథ్స్ను అర్థం చేసుకుంటారని వారు వాదిస్తున్నారు. ఇక్కడ ఈ టెక్స్ట్ కంపారిజన్ను గమనించండి. ఏమాత్రం అవగాహన లేనివారు రాత్రిపూట వచ్చే దొంగల జరిగే ఆకస్మిక సంఘటనలకు ఆశ్చర్యపోతారట. కాని జ్ఞానవంతులు అలా కాదు. వారు మెలకువగా ఉండి సీల్ తీయబడిన ఈ టైమ్లైన్ను ముందుగానే అర్థం చేసుకుంటారని ఫ్రేమ్వర్క్ చెబుతోంది. సింపుల్గా చెప్పాలంటే సంకేతాలను డీకోడ్ చేసి ఆ సమయాన్ని మనం ముందుగానే తెలుసుకోవాలని గ్రంథాలే స్వయంగా ప్రోత్సహిస్తున్నాయని వీరి వాదన. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే ఈ లింగ్విస్టిక్ ఆర్గ్యుమెంట్, ఆ రోజు ఎవ్వరికీ తెలీదు అనేది మొదటి శతాబ్దపు హిబ్రూ భాషలో వాడే ఒక సాధారణ జాతీయం, అంటే ఒక ఇడియం అట. ఎందుకంటే యోమ్ తెరువా లేదా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ పండగ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే అమావాస్య చంద్రుణ్ణి నేరుగా చూడాలి. అందుకే చారిత్రకంగా ఆ రోజును ఎవ్వరికీ తెలియని రోజు అని పీల్చేవారట. ఎంత బ్రిలియంట్ కనెక్షన్ కదా. ఈ లాజిక్ ప్రకారం ఆ వాక్యం నేరుగా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్నే పాయింట్ చేస్తుందని వారు చెప్తున్నారు. సో ఫైనల్గా మనం ఇప్పుడే చూసిన ఈ ఫ్రేమ్వర్క్ నిర్మాణాన్ని ఒక్కసారి నిష్పాక్షికంగా విశ్లేషించుకుందాం. ఇదొక సంక్లిష్టమైన చారిత్రక పజిలా, మ్యాథమెటికల్గా అన్సీల్ చేయబడిన రహస్యమా, లేదా ఇదొక ఆకర్షణీయమైన థీరీ మాత్రమేనా? ఈ ప్రశ్నలు మనలో ఇంకా తెలుసుకోవాలని క్యూరియాసిటీని పెంచుతాయి కదా. ఈ ఆధారాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయో చూశాం కదా. ఈ ఆసక్తికరమైన విశ్లేషణ భవిష్యత్తులో మన సొంత పరిశోధనలకు ఒక మంచి ఫౌండేషన్లా మారుతుందని ఆశిస్తున్నాను. మీ సమయానికి ధన్యవాదాలు.